నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రాష్ట్రంలో ప్రస్తుతం చెలరేగుతున్న రచ్చ ఎస్ఎల్బిసి అయితే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అయితే దాదాపు 8 మంది ఆ కెనాల్లో చిక్కుకుపోవడం పెద్ద దుమారాన్ని రేపింది రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపు ఆ ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేయడానికి 4 దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు దాన్ని కృషి చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు చేపట్టినా సరే దాదాపు 4 ప్రాజెక్టులు దాన్ని పూర్తిగా కుప్పకూలిపోవడం మనం చూస్తున్నాం. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? పూర్తిగా ఆ సేఫ్టీ కావచ్చు, ఎందుకు ఈ సేఫ్టీ పద్ధతులు పాటించడం లేదు అనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాది తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ గారు మనతో ఉన్నారు, రాజీవ్ సాగర్ గారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాం. 8 మంది నిజంగానే ప్రాణాలతో ఉన్నారు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకా రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడికి వెళ్ళి పూర్తిగా చికెన్ బిర్యానీలు, ఫిష్ బిర్యానీలు తినడం జరిగింది. అట్లీస్ట్ వాళ్ళ ప్రాణాల గురించి ఎటువంటి కేర్నెస్ కూడా అక్కడ కనిపిస్తలేదు, కేర్లెస్గా ఉన్నారు మంత్రి గారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా విమర్శించింది. మాట్లాడదాం వీటిపైన. మనతో పాటు రాజీవ్ సాగర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. వైపు ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుంకిశాల కావచ్చు, ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నల్ కావచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఎందుకు కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ప్రధానంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకునేది అంటే ఈ తెలంగాణ మీద అభిమానం, ప్రేమ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేదే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకోసం అంటే 2014 కంటే ముందు 14 సంవత్సరాల ఉద్యమం ప్రస్తావన చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, వాటి కోసమే కేసీఆర్ గారు తన ప్రాణాన్ని త్యాగం చేసి తెలంగాణ సాధించుకున్నాడు. అదే మన మీద, మన ఇంట్లో ఇప్పుడు నా కొడుకు నా ఇంట్లో ఉందనో, నా కొడుకు మీద ప్రేమ ఎట్లుంటుంది? పక్కింటి వాడికి ప్రేమ ఉంటుంది. నా కొడుకు మీద ప్రేమ ఉందంటే తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్ గారికి ఉంటుంది. ఈ పార్టీలు, నేషనల్ పార్టీలు ఎప్పటికైనా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒక రాష్ట్రం, కానీ తెలంగాణే జయంగా, తెలంగాణే ముఖ్యంగా పని మాత్రం చేయరు. వాళ్ళకున్నటువంటి లాభాలు, వాళ్ళకున్నటువంటి పార్టీలకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ నేషనల్ పార్టీలకు వాళ్ళకి ప్రయారిటీస్. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణలో ఉన్న నీళ్ళ గురించి ముఖ్యంగా కేసీఆర్ గారు తన ప్రస్తావనలో, తన ఉద్యమ ప్రస్తావనలో కానీ, తన చేసిన నిరాహార దీక్షలో కానీ, తన చేసిన పాదయాత్రలో కానీ తెలంగాణలో నీళ్ళ వల్ల ఎంత నష్టపోయినామో అదే పక్కనటువంటి ఆంధ్ర ప్రాంతంలో నీళ్ళు ఉన్న అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో 1 ఎకరం అమ్ముకుంటే ₹1 కోటి ఉండే, అదే తెలంగాణలో 2 లక్షలు ఉంటుండే. ఇవాళ అది తిరిగిపోయింది. ఇవాళ ఒక 2 లక్షలు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ఎకరము ఇవాళ ₹1 కోటి పోయింది. ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో 10 లక్షలకు తగ్గిపోయింది. దానికి ముఖ్యమైన ప్రధాన కారణం ఏంటంటే నీళ్లు. ఆ నీళ్ళని తీసుకురావడానికి ప్రధానంగా మొట్టమొదటి ఎజెండా పెట్టుకొని కేసీఆర్ గారు తన మొత్తం ప్రతిరోజు 14 నుంచి 16 గంటలు పనిచేసి కాళేశ్వరం కావచ్చు, నీళ్ళని ఏ విధంగా చివరి వరకు తెలంగాణలో ఉన్నటువంటి మళ్ళీ ఇవాళ ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దుంకేటువంటి పరిస్థితి చేసింది కేసీఆర్ గారు. అటువంటి పరిస్థితిని వీళ్ళని ఏం చేసిండ్రు? ప్రజలు మమ్మల్ని 10 సంవత్సరాలు చూసిండ్రు. ప్రజలు ఏమనుకున్నారు అంటే, సరే 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినాం, ఇంకా మాకంటే ఎక్కువ చేస్తాడేమో అన్న ఆలోచనతోని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను, ఇవాళ కళ్యాణ లక్ష్మి 1,16,000 ఉంటే దానికి తోడు మేము బంగారం ఇస్తే నిజంగా ప్రజలు ఆశపడ్డారు. ఎందుకంటే ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు. అదే 2,000 ఇస్తా అంటే 4,000. అదే ఇవాళ చదువుకునే పిల్లలకి, ఇవాళ పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇస్తా అన్నది, డిగ్రీ వాళ్ళకి ఇస్తా అన్నది, ఇవాళ పీజీ అయిపోయిన వాళ్ళకి ఇస్తారు. ఏదైతే ఇచ్చిన 420 హామీలు ఇచ్చి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రోజు మీరు వేరే ప్రభుత్వం, వేరే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అక్కడ ఉన్న సంక్షేమ పథకాలు వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినా అన్నీ కూడా గ్రౌండింగ్ అయినాయి. ఇక్కడ మాత్రం ఇవాళ దేవుళ్ళ మీద ఓట్లు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రి ఒకటి మాట్లాడుతారు, ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతారు, ఒక మంత్రి ఒకటి మాట్లాడతారు. అసలు మంత్రివర్గానికి వాళ్ళ మధ్య వాళ్ళకి సఖ్యత లేదు. ఇవాళ ఏ స్కీమ్ ఉదయం ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు, మొట్టమొదటి December 9th ఇవాళ మీరు తీసుకుంటే ₹1,00,000 వస్తాయి, మేము వచ్చిన తర్వాత తీసుకుంటే ₹2 లక్షల వస్తాయి. ఆయన చెప్పని హామీ లేదు. అవన్నీ చెప్పిన December 9వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే మొట్టమొదటి సంతకం రైతు బంధు మీద అని చెప్పిండు. ఇలా రైతు బంధు పేరు మార్చడం మీద ఉన్న ఇంట్రెస్ట్, రైతు స్కీమ్లను మార్చడంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాలు ప్రభుత్వానికి ప్రజలకు చేర్చాలనే ఇంట్రెస్ట్ మాత్రం వాళ్ళకు 80% లేదు. ఎస్ఎల్బిసి గురించి మనం మాట్లాడుతుంటే గతంలోనే కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కాస్త వార్నింగ్ ఇచ్చినట్టు చేశారు. ఇది ప్రమాదకరం, ఎప్పటికైనా దీన్ని కాస్త పక్కన పెడితే బాగుంటుందన్న గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. దాని ద్వారా దాదాపు 8 మంది ప్రాణాపాయ స్థితిలో కుట్టుమిట్టాడుతున్నారు. మేబీ వస్తున్న వాళ్ళ మంత్రులు చెప్తున్న ఏంటంటే, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, చనిపోయిన ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఆశ లేదని వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో? నేనేం చెప్తున్నా అంటే, నేను నల్గొండ జిల్లా బిడ్డను. ఆ ప్రాంతంలో ఫస్ట్ వచ్చేది మాకు నీళ్ళు. ఇలా మహబూబ్ నగర్ జిల్లాకు నల్గొండ జిల్లాకు మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దాదాపు 42 కిలోమీటర్లు. ముఖ్యంగా మాకు అవసరం పట్టేది మా చేతులకు తగిలేటి నీళ్ళు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అని గోడల మీద రాస్తూ ఉండే. అప్పటి నుంచి చూస్తున్నాం. అంటే దాదాపు 20
25 సంవత్సరాల దగ్గర నుంచి. అలా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేనేం అడుగుతున్నా అంటే ఈ 42 కిలోమీటర్లు తోలటానికి ఇన్ని సంవత్సరాల కాలం పడుతుందా? మా ప్రభుత్వం కంటే ముందు మీరు 9 సంవత్సరాలు చేసిండ్రు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు 200 ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వందల కిలోమీటర్లను ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసింది? అదేవిధంగా వేరే ప్రాజెక్టులు టన్నల్ ద్వారా ఏదైతే పోతిరెడ్డి పాడైతే ఏ విధంగా కంప్లీట్ అయింది, అదే కాళేశ్వరం ఏ విధంగా కంప్లీట్, ఇది ఒక్కటి ఎస్ఎల్బిసి ఎందుకు కావట్లేదు? అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును చేస్తే కంప్లీట్ చేస్తే రాయలసీమ వాళ్ళు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ అప్పుడున్న చీఫ్ మినిస్టర్లు కానీ ఖచ్చితంగా ఈ బిడ్డలకు ఇక్కడ వస్తానికి వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు 9 సంవత్సరాల కాలం పట్టదు. మేము ఏమంటున్నామంటే పెట్టాల్సిన మిషనరీనే మీరు తప్పు పెట్టిర్రు. తీసుకోవాల్సిన జాగ్రత్తలే మొట్టమొదటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఇలా మీరు పిల్లర్లు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలే పైకి పోయే వరకు వస్తాయి. 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ మీరు పిల్లర్లు ఆల్రెడీ వేసేసి మా చేతికి ఇచ్చిండ్రు. మేము దాన్ని పిల్లర్లు గొలగొట్టి తీసేసి మళ్ళీ కొత్త ప్రాజెక్టు చేయాలంటే తప్పు. కాబట్టి ఉన్నదాన్ని జాగ్రత్త తీసుకుపోయి 9 సంవత్సరాల కాలంలో మేము ఎంత చేయాలనో అంత చేసినాం. ఇది లేట్ అవుతుంది, ఈ మిషనరీ తప్పు, ఈ టెక్నాలజీ తప్పు అనే ఆలోచనతోనే నీళ్లు ఈ విధంగా ఇవ్వాలంటే లేట్ అవుతాయి అని ఆలోచనతోనే కేసీఆర్ గారు ఆలోచన చేసి వేరే విధమైనటువంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకొని పోతిరెడ్డిపాడు అయితే కాళేశ్వరం అవన్నీ తీసుకొని వచ్చి నీళ్లు ఇవ్వాల్సిన విధంగా ముందుకు తీసుకుపోయి ఇస్తా ఉన్నాం. ఇవాళ మీరు నిన్న మొన్న చూస్తా ఉండి 8 మంది కార్మికులు చచ్చిపోయారు. వాళ్ళు ఎలా మేము కరోనా వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి ఏమేమైతే సహాయక చర్యలు కావాలో అవన్నీ చేసుకుంటా కూడా మేము పనులు చేయించినాం. ఇలా 8 మంది మీరు మొత్తం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టినారు. పనులు మొదలుపెట్టి కూడా సంవత్సర కాలంలో 7 రోజులు అవుతుంది. నేను అక్కడికి పోయినాం. హరీష్ రావు గారి నేతృత్వంలో మేము కూడా అక్కడికి పోయినాం. హరీష్ రావు గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లా నాయకులందరూ జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు అందరూ ఎమ్మెల్యే అందరూ కలిసి అక్కడికి పోయినాం. అక్కడికి పోయినప్పుడు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి లేబర్ చెప్తారు పనులు స్టార్ట్ అయిన 7 రోజులు. 7 రోజులలోనే మీకు ఇంత పెద్ద ఘాతకం జరిగిందంటే ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఎంత పెద్ద పరిస్థితులు జరుగుతాయి. మీకు అక్కడ మీరు స్టార్ట్ చేసేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఏమైనా అయిందా? ఏమైనా మీరు ఏ ప్రాతిపదికన స్టార్ట్ చేస్తుండ్రో మీకు ఇప్పటివరకు ఆ రిపోర్ట్ అడుగుతలేము. అదేవిధంగా నేషనల్ స్టోన్స్ దానికి సంబంధించిన రిపోర్ట్ ఏమైనా అడుగుతుండ్రా? ఏ ప్రాతిపదిక మీద స్టార్ట్ చేసిండ్రో కూడా మీరు ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి పొద్దున హెలికాప్టర్ వేసుకొని సాయంత్రం పోతుండు, సాయంత్రం హెలికాప్టర్ దిగి మళ్ళీ నల్గొండ హైదరాబాద్ దిగుతాడు. అది ఒక టూరిస్ట్ దెక్క ఉంది తప్ప అక్కడనే నువ్వు 24 గంటలు అదే హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ 24 గంటలు అక్కడనే ఉండి ప్రాజెక్ట్ అక్కడ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి అక్కడనే ఉండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన దాకా 6 అనంతరం ఇలా మీకు 8 మంది చచ్చిపోయారు. 6 రోజులు అవుతా ఉంది. ఇలా కన్వేయర్ బెల్ట్ పని చేస్తేనే కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేపిస్తానికి ఆ డెసిషన్ తీసుకోవడానికి 6 రోజులు పట్టింది. ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ అయితేనే దాని ద్వారా లోపల ఉన్నటువంటి టన్నల్కి సంబంధించిన మెషిన్లు ముక్కలుగా చేసి ఆ ముక్కల్ని బయటికి తీసుకొస్తేనే మీరు కొత్త మళ్ళీ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని డిసైడ్ చేస్తానికి 6 రోజులు పట్టింది. వైపు ఇంత పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది, మరోవైపు అక్కడున్న మంత్రులు పూర్తిగా భోజనాలకు అలవాటుపడి ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళు ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? నేను ప్రచారం ఏమంటే గ్లోబల్స్ ప్రచారం ఎంతసేపు వాళ్ళు చేసిన దాన్ని తప్పు పట్టకుండా వాళ్ళకి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీనే గ్లోబల్స్ ప్రచారం. ఎందుకంటే ఆ గ్లోబల్స్ ప్రచారం చేసి ఇలా అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా నేను ఏమంటా 8 మందిని కాపాడడానికి 6 రోజులు పడుతుందా? ఒక డెసిషన్ అక్కడ ఉన్నటువంటి అధికారుల మధ్య లోపం, అక్కడ ఉన్న సంస్థల మధ్య లోపం. మీరు ఇప్పుడు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఆర్మీ కానీ సింగరేణి కానీ ఈ అన్ని సంస్థల మధ్య లోపం లేదు. ఎందుకంటే మంత్రికి ఆ అధికారం ఆ మంత్రికి ఆ శాఖ మీద పట్టు ఉంటాయి, ఇవన్నీ కూడా తీసుకునే చేసే ధైర్యం ఉంటుంది, చేసే శక్తి ఉంటుంది. కానీ వాళ్ళు ఎంతసేపు అక్కడికి పోయి ఇలా భోజనాలు లేవని కోడి కూరలు తెప్పించుకొని తినటం, ప్రెస్కు మాట్లాడటం ఇంతనే తప్ప 6 రోజులు ఇవాళ వరకు నిన్న కూడా హరీష్ రావు గారు పోయేంత వరకు కూడా ఒక తట్టేటి మట్టి తీయలేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ ప్రభుత్వంలో కీలక మంత్రి డిసిషన్ తీసుకునే అవకాశం అయితే కోమటిరెడ్డికి రెబల్గానే ఉంది, ఎందుకు తీసుకోలేకపోతుంది? మరి ఇలా వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఎట్లా తెలుసా, నేను పని చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఇప్పుడున్న సీఎంకు మంచి పేరు వస్తుంది. కాబట్టి నేను చెడ్డ చేస్తే ప్రభుత్వం చెడిపోతుంది, నేను ముఖ్యం ఆయన ఓడిపోతే నేను రావాలి. నేను అందుకేనా నేను మంచి మైక్ లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి అని ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పడం జరిగింది. నేను చెప్పబోయేది కూడా అదే చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఎంత జడగొట్టాలో మేము జడగొడతలేము, వాళ్ళ మంత్రులే జడగొడతా ఉన్నారు. ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, వాళ్ళే తన్నుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి మీరు మీ చేయాల్సిన పనులను మీరు జాగ్రత్తగా ఉండండి, చూసుకుంటుంటే చాలు అనే విషయాన్ని ఎవరికైనా చెప్తారు. ఇలా ఆయనను ఆ మంత్రి ఆ ముఖ్యమంత్రిని పడగొడితే నేను సీట్ ఎక్కొచ్చు. దీని మీద ఉన్న దృష్టి ఆ టన్నల్ మీద కానీ ఎస్ఎల్బిసి కార్మికుల మీద కానీ ఎస్ఎల్బిసి సమస్య మీద కానీ నీళ్ళ టన్నులు లోపలికి పోయి బయటికి తీసుకురావటం, అరే లోపలికి ఎన్ని కిలోమీటర్లు కూడా లోపలికి పోతానని కూడా ఇంత డ్రామా చేస్తూ ఉంటారు. ఇవాళ నిన్న మాట్లాడుతూ ఉంటారు, రోజుకు ఒక మంత్రి ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. దాని గురించి
పూర్ణ అవగాహన వాళ్ళకి మాత్రం ఏ మాత్రం కూడా ఎస్ఎల్బిసి ఎందుకు సమన్వయం ఎందుకు లేకపోతుంది? ఒకవైపు కోమటిరెడ్డి ఒకలా మాట్లాడుతున్నారు, జూపల్లి కృష్ణారావు మరోలా మాట్లాడుతున్నారు, ఇంకో మంత్రి ఇంకోలా మాట్లాడుతున్నారు. ఎందుకు మంత్రులందరూ కలిసి కట్టుగా పనిచేయడం లేదంటారు ప్రభుత్వంలో? ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు అందరు ముఖ్యమంత్రులే, ముఖ్యమంత్రి కింద మంత్రులు కాదు వాళ్ళు. 12 మంది 12 మందికి 12 మంది ముఖ్యమంత్రులే. కాబట్టి ముఖ్యమంత్రి నువ్వు చెప్తే నేను వింటనా? నా కింద ఆఫీసర్లు చెప్తే ఇంత తప్ప నా పక్కన సహచార మంత్రి చెప్తే వింటనా? నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను వింటనా? ఇక్కడ నాదే నడవాలి, నేను చెప్పినట్టే నడవాలి. కాబట్టి ఆ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా మంత్రులే, ఒకరు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. నేనే ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే పక్కన ఉన్న నల్గొండ నుంచి ఎంత దూరం ఎస్ఎల్బిసికి బై రోడ్డు పోతానికి కూడా ఇష్టపడదు. హెలికాప్టర్ ఉంటేనే ఆడికి పోతాం, హెలికాప్టర్ లేకుంటే ఇంట్లో వండుకుంటాం. కేవలం సర్కస్ చేస్తుందా ప్రభుత్వం ప్రస్తుతం? సర్కస్ కాదు, 100% సర్కస్ చేస్తా ఉంది. ఏమంటున్నా, ఒక 8 మందిని ప్రాణాలు కాపాడడానికి 6 రోజులు పడుతుందా? 8 మంది ఎక్కడుండ్రో వాళ్ళ జాడలో. ఒక మంత్రి ఏమో ఫోన్ రింగ్ అవుతుందని దాన్ని కొట్టడానికి పైపు దగ్గర పోయి చెవి పెట్టింటాడు, ఒక మంత్రి ఏమో ఇంకొకటి మాట్లాడతాడు, ఒక మంత్రి ఏమో ఇంకొకటి మాట్లాడు. వచ్చిన ప్రతి ఒక్క మంత్రి ఒక పార్టీ విధానం కానీ వాళ్ళకి ఒక పార్టీకి స్టాండ్ లేదు. ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, ప్రజలకి మనం ఏమి మెసేజ్ ఇస్తున్నాం, ప్రజలకు ఏమి ఇస్తున్నాం. మీరు ఒక్కొక్క మంత్రి ఒక్కటి మాట్లాడి ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విమర్శిస్తున్నావు, కోమటిరెడ్డి గారిని ఎందుకు పంపించారు ముఖ్యమంత్రి గారని. నేను ఏమంటున్నా, ఎమ్మెల్సీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీనేమో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదని. ఇప్పుడు రాబోతున్నాయి 5 ఎమ్మెల్సీలు, 4 ఎమ్మెల్సీలు వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు అదొక పంచాయతీ మొదలైంది. ఇలా డైవర్షన్ డ్రామా. ఇంకొకటి, ఈ ఇష్యూని పట్టుకొని పోయి మొన్న సీఎం మాట్లాడతాడు. నేను ఏమన్నా, ముఖ్యమంత్రి ఎక్కడ చూడు నేను నల్లమల్ల బిడ్డను, నల్లమల్ల ప్రాంతం నుంచి వచ్చినా. అరే నేను మొన్న పోయేటప్పుడు కొండారెడ్డిపల్లె ఎక్కడి నుంచి ఉన్నది, ఎస్ఎల్బిసి ఎక్కడ ఉన్నది, అసలు నల్లమల్ల ప్రాంతానికి ఏమన్నా సంబంధం చెప్పుకోవడానికి మాత్రం నేను నల్లమల్ల బిడ్డనని చెప్పుకున్నాను. మరి నల్లమల్ల బిడ్డవు నువ్వు, నల్లమల్ల ప్రాంతంలోనే ఎస్ఎల్బిసి జరుగుతున్నప్పుడు నువ్వు ఇలా ఒక్క రోజు కూడా అక్కడికి రాలే. నువ్వు అదే ఇవాళ మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ కుంగిపోతే నువ్వు వాడికి పోయి రాహుల్ గాంధీని పట్టుకొచ్చిన హెలికాప్టర్ల మీద హెలికాప్టర్లు తీసుకొని వచ్చి ఆ లైన్ గింత పర్రె వాస్తే దాని లైన్ చూపించి నేను అదే ఆ ఎక్స్పాన్షన్ ఏదైతే వాళ్ళు చూపెట్టాలనుకుంటారో ప్రజలను తప్పుదోవ పట్టించాలి ఆలోచనతో ఇలా రాహుల్ గాంధీని పట్టుకొచ్చిన, సెంట్రల్ మినిస్టర్లు పట్టుకొచ్చిన, ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అందరిని పట్టుకుపోయి హెలికాప్టర్ల మీద తీసుకుపోయి చూపించు. ఇవాళ ఇక్కడికి నీకేమైంది, ఎస్ఎల్బిసిలో 8 మంది నీ ప్రాంతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న నీ సొంత జిల్లాలో జరుగుతున్నప్పుడు కూడా నువ్వు ఇలా అక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ అట్లా చూపిస్తానంటే ప్రజలకు ఏం సంబంధం? నేను ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉంటే నువ్వు నల్గొండ ఎక్కడ కరీంనగర్లో పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోతావు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోయి ఏం చెప్పిండు, ఈయన ఓడిపోయినా మాకు ఏమి ఇబ్బంది లేదు మా ప్రభుత్వానికి. అంటే నువ్వు ఆల్రెడీ చేతులు ఓడేసినావు. ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీరు గెలిచే పరిస్థితి లేదు. ఇలా ఇంకొక దగ్గర ప్రచారానికి పోతున్నావు తప్ప నీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద ఉన్నటువంటి ధ్యాస నీకు ఇక్కడ 8 మంది తెలంగాణలో ప్రాజెక్ట్ చేస్తున్నావు. ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పాపం మేము మనం మాట్లాడినాం, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిండ్రు. వీళ్ళు ఇలా 2012 సంవత్సరం నుంచి ఇక్కడ పనిచేస్తారు. వాళ్ళు పాపం బాధపడుతుంటారు. 3 నెలల బిల్స్ జీతాలు రాలే వాళ్ళకి. ఒక కంపెనీ నిన్న వాళ్ళ జేపీ కంపెనీ ఆయన మాట్లాడతాడు, ఇది కామన్ అంటాడు. అరే ఒక మనుషుల మీద ఆయన ఏం మాట్లాడు, ఇవన్నీ కూడా కామన్, దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటాడు. గత 9.5 ఏళ్లలో పెద్ద ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చినప్పుడు ఇట్లాంటి దురదృష్ట సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు. ఒకవేళ ఇట్లా ఎక్కడో కొన్ని జరిగితే దాన్ని మీ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు వెళ్ళి పరామర్శించి దానికి ఒక సొల్యూషన్ చూపించారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎందుకు అంత కేర్ తీసుకోలేకపోతుంది? మా దగ్గర ఒక ముఖ్యమంత్రి ఉంటే దాని కింద డిప్యూటీ సీఎం ఉంటే దాని కింద మంత్రివర్గ శాఖలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు ఒక పద్ధతి ప్రకారం పైన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కింద కార్యకర్త, సర్పంచ్, ఎంపీటీసీ కూడా అదే మాట్లాడతాడు, దాన్నే అవలంబిస్తాడు. దాని ప్రకారమే మేము పనిచేసుకుంటూ పోతాం. ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా సందర్భం జరిగిందంటే రాత్రి పగళ్ళు అక్కడ చీఫ్ సెక్రటరీ కాదు కన్సర్న్ మినిస్టర్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండి దాన్ని ఏ విధంగా తొందరగా కంప్లీట్ చేయాలి దాని మీద ఆయనకు దాని మీద ప్రేమ ఉన్నది. ఏదైనా జరిగినప్పుడు తెలంగాణ బిడ్డల మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా దాన్ని ఆ పని చేసుకుంటూనే పోతాడు. ఇలా వీళ్ళకి ఏం ప్రేమ ఉంది, సవత తల్లి ప్రేమ, వీళ్ళకి ఏ మాత్రం కూడా దాని మీద ప్రేమ లేదంటారు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే నేనేమన్నా ఇలా ఈ 14 నెలల్లో 4 సంఘటనలు జరిగినాయి. ఇలా ఖమ్మంలో రాళ్లవాగు, ఈ సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు, ఎస్ఎల్బిసి, అదేవిధంగా వట్టెం పంపు, ఇలా 4 జరిగినాయి. ఎక్కడన్నా నేను ఈ జరిగినప్పుడు మీరు అక్కడ మేడిగడ్డ మీద జరిగినప్పుడు చేసినంత డ్రామా ఈ 4 జరిగినప్పుడు ఎందుకు రావట్లేదు? నేను ఢిల్లీ నుంచి ఏజెన్సీలు ఎందుకు రావట్లేవు? సేఫ్టీ అథారిటీ ఏమైనా, నేషనల్ డిజాస్టర్ సేఫ్టీ అథారిటీ ఏమైంది? వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి వీళ్ళ క్వశ్చన్ చేస్తలేరు? ఇలా ఎస్ఎల్బిసీలు జరిగినప్పుడు ఎందుకు రాలేదు? అదే మేడిగడ్డ మీద పోయినప్పుడు ఎందుకు వచ్చిర్రు? ఇలా మీకు ఏం జరుగుతున్నాయి? ఇవాళ ఒక్కటి కాదు 4 జరిగినాయి తప్ప మీడియాను మేనేజ్ చేయడం, పేపర్లను మేనేజ్ చేయడం. మొన్న ఒక మంత్రి అంటాడు మీరు పాజిటివ్గా చెప్పండి అని మాట్లాడతాడు. పాజిటివ్గా చెప్పాలంటే చచ్చిపోయినా కూడా చచ్చిపోలేదని చెప్తారా? చచ్చిపోయినది కూడా నిన్న చిన్నగా చెప్తా ఉన్నారు. 8 మంది ఆల్మోస్ట్ చనిపోయినట్టు జూపల్లి కృష్ణారావు చిన్నగా లీక్ ఇచ్చిండు. అఫీషియల్గా కన్సర్న్ మినిస్టర్ రిలీజ్ చేస్తాడు. ఇలా మీరు ఏం చేస్తూ ఉంటారు? అక్కడికి పోయి ఏ శాఖల మీద అవగాహన లేదు. అసలు ముఖ్యమంత్రి ఒక ఇంత జరిగినా కూడా ముఖ్యమంత్రి ఎందుకు రాడండి? ఇలా మేము రాలేదంటే కేసీఆర్ ఒకరు రాలేదంటే 100 సార్లు మాట్లాడుతుండే. ఇదే మాట్లాడిన ముఖ్యమంత్రి ఏదన్నా తెలంగాణలో ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా రాడు అని మాట్లాడినాడు. ఇవాళ నీకేం జరిగింది? అది నీకు కూడా వర్తిస్తుంది కదా. ఇవాళ నువ్వెందుకు రావట్లేదు? పోనీ నీ సొంత జిల్లా
నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ బిడ్డలం సస్యశ్యామల చేస్తాను అన్నప్పుడు అంటే నీకు నల్గొండ జిల్లా మీద ప్రేమ లేదా? అంటే ఈ ప్రాజెక్టు నీకు కావాలని ఇష్టం లేదా? ఎందుకోసం అంటే ఇవాళ లోపల ఇరిగిపోయినటువంటి ఏదైతే ముల్లెట్స్ ఉన్నాయో, ఏదైతే దానిలో ఉన్నటువంటి టన్నల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ పార్ట్స్ విప్పదీసి దాన్ని ఏదైతే కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకురావాలంటే మినిమం వాళ్ళు చెప్పేదాని ప్రకారం 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. 6 నెలల నుంచి 1 ఇయర్ పడిందంటే సంవత్సరం పనులు దండగానే. అంటే మీకు ఏ విధంగా ప్రేమ ఉన్నదని మీకు అర్థమైతేనే ఉంది కదా. ఎట్లా చూస్తారు మరి మీ జిల్లా మంత్రి ప్రవర్తన ఎలా చూస్తారు? ఎందుకంటే ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి, ఆషామాషి వ్యక్తి అయితే కాదు. దాదాపు చాలాసార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన, అటు పార్లమెంట్లో కూడా అడుగుపెట్టలేదు. ఎందుకు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నట్టు ఏం చెప్తారు? మా జిల్లా మంత్రికి నీళ్లు వాటర్కు తేడా తెలియదు. పొద్దున ఒకటి మాట్లాడితే రాత్రికి ఒకటి మాట్లాడుతాడు, తమ్ముడు ఒకటి మాట్లాడితే అన్న ఒకటి మాట్లాడుతాడు. మా జిల్లా మంత్రి ఎప్పుడు ఏం మాట్లాడతాడో మా జిల్లా వాళ్ళందరికీ తెలుసు. ఇవాళ అంత పెద్ద ప్రాజెక్టుకి వచ్చినప్పుడు ఒకటి మాట్లాడేటప్పుడు ఒక జిల్లా మంత్రిగా ప్రజలకు సమాధానం నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇష్యూ అది ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. ఎంతసేపు ఎక్కడెక్కడికో పోయి తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి ఇక్కడ జరుగుతుంటే వేరే దగ్గర ప్రాజెక్టులు మంచిగా విహారయాత్రలకు పోతూ ఉంటారు. ఇక్కడ జరుగుతూ ఉంటే విహారయాత్రలు. ఇలా మధ్యాహ్నం ఒక పూట తినకుండా పోతుందా? ఇవాళ నువ్వు ఆడికి పంపించి డిండి దగ్గర పంపించి చేపల కూర వండించుకొని చికెన్ బర్డ్ ఫ్లో వచ్చిందని చేపల కూర వండించుకునేంత ప్రేమ ఉన్నప్పుడు నల్గొండ జిల్లా బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో నీకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆ జిల్లాల్లో ఎప్పటికప్పుడు కాళ్ళు గుంజే రాజకీయం. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి, నేను ఎప్పుడు అవతల దొక్కాలి, నేనేం చేయాలనేది దాని మీద తప్ప ప్రజల మీద ప్రాజెక్టుల మీద వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ లేదు. మీరు కూడా నల్గొండ అక్కడ ఏదైతే శ్రీశైలం విజిట్ చేసి ఎస్ఎల్బీ స్టాండ్ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేవలం 5గురిని అక్కడికి పంపించారు. హరీష్ రావు కూడా నేను మంత్రి గారిని కలుస్తా, నాకున్న ఎక్స్పీరియన్స్తో గతంలో నేను మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాన్నా కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మేము ముందుగానే చెప్పినాం అక్కడికి మేము పోయింది చావు. అక్కడ చావు జరిగినది కాబట్టి ఏదో మేము ధర్నా చేస్తానుకో, ఏదో ధర్నా యాత్రకు, ఏదో ఇందిరా పార్కో వేరే ప్రాంతానికి కాదు. మేము కూడా కోఆపరేట్ చేస్తాం. మేము వచ్చిన వాళ్ళం కూడా మీకు ఇబ్బంది పెట్టాము. అక్కడ ఉంటే జరిగిన పనులను మాకు ఇంతకుముందు మా ప్రభుత్వంలో పనిచేసిన అవగాహన ఉంది, మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. దాని ఏమన్నా మీకు ఉపయోగపడితే ప్రజలను బయటికి తీసుకురావచ్చా, ఏదన్నా చేయవచ్చా, దాని గురించి మేము అక్కడ స్పష్టంగా చెప్పినాం, క్లియర్గా చెప్పినాం. పోయి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు చెప్పినాం మేము అడ్డుకోము, మేము అట్లాంటి మా పార్టీ నాయకులు కానీ మేము ఎవ్వరం కూడా కోఆపరేట్ చేస్తాని కోసమే అక్కడికి పోతున్నాం. కోఆపరేట్ చేస్తాను పోతే అక్కడ కూడా మేము విన్నాం. ఇంతమంది ఎమ్మెల్యేలు పోతే ఉన్న మంది అక్కడ ఒక 12 మంది ఎమ్మెల్యేలు, ఇక్కడ ఒక 14 మంది ఎమ్మెల్యేలు, 20-25 మంది ఆల్రెడీ ప్రజాప్రతినిధులు. వాళ్ళందరినీ కూడా పోనీయకుంటే కూడా మేము మీరు చెప్పిన దాని ప్రకారం 5 నుంచి 10 మందిని లోపల తీసుకుంటాం. దానికి కూడా కోఆపరేట్ చేసి లోపలికి పోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ టనల్లకు లోపలికి పోనీ అన్నట్టు టనల్ లోపలికి పోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడటం అక్కడ జరిగింది. అది అయిపోయిన తర్వాత అక్కడనే ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రుడు, కలెక్టర్ రకాల లోపల ఉన్నాడు. అరే మేము వాళ్ళని కలుస్తానికి లోపలికి పోదామంటే పోలీసు వాళ్ళు పంపారు. ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా ఒక కలెక్టర్ని కలిసే అవకాశం లేదా? ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిసే అవకాశం లేదా? ఎట్టి పరిస్థితుల్లో మేము లోపలికి పోవద్దు అంటే అక్కడ ఎందుకు మేము పోయిన పని వేరే ఇబ్బంది జరుగుతుందన్న ఆలోచనతో మేము పార్టీ మా కేసీఆర్ గారు ఏదైతే నేర్పినో దాని అనుగుణంగా ఉండాలన్న ఆలోచనతో వెనక్కి వచ్చినాం. అంటే ఒకవైపు తెలంగాణలో పోలీసులను పెట్టి ప్రజల్ని నిర్బంధంలో కొనసాగిస్తుంది, మరోవైపు ప్రశ్నించే ఎమ్మెల్యేలను కావచ్చు, ప్రతిపక్ష నాయకులను కూడా పోలీసులను పెట్టి నిర్బంధంలోనే కొనసాగిస్తున్న ప్రభుత్వం. తెలంగాణ ఇలా పోలీసుల రాజ్యం నడుస్తుంది. ఎక్కడికి పోయినా 100 మంది 200 మంది పోలీసులు ఉన్నారు. ఇలా రాత్రి ఇంటి హౌస్ అరెస్టులు చేస్తారు. యూట్యూబ్లో మాట్లాడితే హౌస్ అరెస్ట్ కేసులు పెడతారు, ఎదుర్కొంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారు. తెలంగాణలో ఇలా రాక్షస పాలన, అరాచక పాలన జరుగుతూ ఉంది. ఇలా మా దాసో శ్రవణ్ గారు ట్వీట్ చేసిండు. నటరాజన్ గారు కొత్త ఇన్ఛార్జ్ వచ్చింది, మీనాక్షి నటరాజన్ గారు వచ్చిండ్రు. వాళ్ళకు ఒక ట్వీట్ చేసిన, అమ్మ మీరు ఒక స్వచ్ఛందంగా ఒక నిరాడంబరంగా మీరు తెలంగాణకు వస్తూ ఉన్నారు, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇలా రాక్షస పాలన, అరాచక పాలన, పోలీసుల పాలన జరుగుతూ ఉంది అని మా నాయకుడు ట్వీట్ చేసిండు అనమాట. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నా కూడా మేము ఏం చెప్పాలనుకున్నాం మీ దృష్టికి తీసుకురావాలి అని మా వాళ్ళు, మా పార్టీ నాయకులు. ఆమె కూడా ఏదో సభలో చెప్పడం జరిగింది, నా బ్యాగులు మోయకండి అని చెప్పడం జరిగింది. దేనికి సంకేతం అంటారా బ్యాగులు మోయకండి? ఆమె ఇప్పుడు ఎవరెవరికి భయపడుతుందో తెలుసా? లాబింగ్ చేసేటోళ్ళకు, పైరవకారులకు భయం అవుతా ఉంది. ఆమె ఏం చెప్పింది? పార్టీలో ఫ్లెక్సీలు కట్టుడు, దండలు వేసుడు, శాల్వాలు మోసుడు, నాకు మోయిసుడు వీళ్ళు కాదు కావాల్సింది. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు నా దగ్గరికి రండి, పార్టీని కాపాడుకునేటోళ్ళు నా దగ్గర రండి అంటే ఇప్పుడు పార్టీ కోసం పనిచేసేటోళ్ళు లేరాడ. ఎంతసేపు అక్కడ లాబింగ్ చేయాలి, అక్కడ పైసలు సంపాదించుకోవాలి, దానికోసమే ఆమెకు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మెప్పు పొందాలి. వాళ్ళకి భయం అవుతుంది. తెలంగాణలో పనిచేసే నాయకులకు సంతోషంగా ఉన్నారు. అరే ఇప్పటికైనా పార్టీ మనం కష్టపడి పనిచేసినాం, ఏదైతే హామీలు ఇచ్చిందో రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకేమన్నా అవకాశం వస్తుందా, మాకేమన్నా ఆశ ఉంటుందా అనే ఆలోచనతో కింద స్థాయి నాయకులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పైన ఉండి నాయకులు మాత్రం భయం మీద, అరే ఇంతకుముందున్న వేరు పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి, మా పైనలు ఎట్లయితే, మా పైరవులు ఎట్లయితే అని వాళ్ళు భయపడతారు తప్ప కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా పనిచేసిన వాళ్ళు మాత్రం
భయపడుతున్నారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఫైనల్ గా ఏం చెప్తారు? ప్రభుత్వం దాదాపు 15 ఏళ్ళు అవుతుంది, ఎటువంటి అభివృద్ధి కొనసాగుతుంది తెలంగాణలో, ఎటువంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు ప్రభుత్వానికి మీరు? నేనేం చెప్తున్నా అంటే కేసీఆర్ గారు తల ఆలోచన విధానం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం మీద పెట్టి ఒక దారిలో పెట్టిండు. మీరు వచ్చిన తర్వాత దాన్ని ఏం డిస్టర్బ్ చేయకున్నా కూడా పైలట్ మోడ్లో పెడితే ఇలా తెలంగాణలో సంతోషంగా ఉంటుండే. ఇలా కరెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఇవన్నీ కూడా తన ఆలోచన విధాలు ఒక తయారు చేసి మీకు బంగారు పల్లెంలో పెట్టినట్టు ఇచ్చిపోయింది. అంటే ఒకవైపు కేసీఆర్ గారు గతంలో నిర్మించిన ఆనవాళ్ళన్నీ తుడిచివేయాలని ఒక ధోరణితో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొనసాగుతుందా? అరే నేను ఏమన్నా ఆనవాళ్ళు కూలిపోయి సెక్రటరీ కూలిపేసాయి, ఆనవాళ్ళు కూలిపడి గేట్ తీసేది మాత్రం ఆడ బోర్డే తీసేస్తే గేట్ నువ్వు కూర్చున్నది ఎవరు కట్టిండ్రు? మీ మంత్రులు ఏడిపోతాండ్రు? మీ మంత్రులు ఏ మినిస్టర్ క్వార్టర్స్ ఉన్నారు? నువ్వు ఎక్కడికి పోయినా కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఇలా నీళ్ళు ఇరిగేషన్ కాళేశ్వరం బలకొట్టు, నువ్వు కేసీఆర్ గారు చేసిన అన్ని బలకొట్టు. కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఉండదు. ఆనవాళ్ళను ఆయన తీసేసిన మాత్రం కేసీఆర్ ఇవాళ తెలంగాణ ఉన్న సాధించిందే తెలంగాణ. కేసీఆర్ అంటే తెలంగాణకు కేసీఆర్కి ఒక మమకారం, ఒక బాండింగ్ ఉన్నది. ఆయన ఆనవాళ్ళని తీసేసేది ఎవ్వరికి. ఇట్లాంటి ముఖ్యమంత్రులు నేను ఏమో చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు కదా, ఎవరిని గుర్తుపడతారు? ఒకటి రాజశేఖర రెడ్డి, తర్వాత కేసీఆర్. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరు అడిగినా అరే నీకు నేనేమన్నా నిన్న జరిగిన మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి పేరే గుర్తుపడతలేరు. నువ్వు మమ్మల్ని ఏం తీసావా? కూడా మీరే ఉన్నారు, గతంలో ఆరోపణలు వస్తాయి కావాలని. అది కాదా, నేనేమంటున్నా, మేము ప్రోగ్రామ్ నీది, నీ ఇంట్లో జాతర అవుతుంది, నీ ఇంట్లో పెళ్లి అవుతుంది, నీ బాపరం నువ్వు వేరే పేరు చదివితే నా తప్పది. నువ్వు తీసుకొచ్చిన పూజారిగా మేము తీసుకొచ్చినామా యాంకర్ని? మీ ప్రభుత్వము, మీ ఏదైతే డిపార్ట్మెంటో మీరు ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామేగా. మా యాంకర్ ఎవరో మాకు తెలుసా? ఒక నాయకుడు ఏం చెప్తుందంటే కావాలని ఫాల్స్ ప్రోపగండా చేస్తూ యాంకర్స్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ చెప్పినట్టు వింటున్నారు. యాంకర్స్ ఎవరన్నా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ పుట్టని వాళ్ళు కొట్టుకుంటారు. అబ్బా ఇలా ప్రభుత్వం వాడు కేసు పెడతారు కదా, వాళ్ళ దృష్టి వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళు నాన్ పొలిటికల్ వాళ్ళు. వారే ముఖ్యమంత్రి పేరు నీకు నోట్లకు రావట్లేదు, ప్రజలు కాదు, వాళ్ళ యాంకర్లు కాదు, చాలా మందికి ముసలిని ఇవ్వాలని కూడా అడుగు. ఇలా ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అంటారు. ఆ విధంగా తెలంగాణలో కేసీఆర్ ముద్ర ఉన్నది, తెలంగాణలో పాతుకోబడి తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. ఇంకా నువ్వు అంత మంచి పనులు చెయ్యి, ఆ మంచి పనులు చేసి కేసీఆర్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను దోచుకోదప్ప, ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను తిట్టుకుంటారు, ప్రజలను కొట్లాట పెట్టుకుంటారు. ఈ పనులు చేస్తే ప్రజలంగా గుండెల్లో నువ్వు ఎప్పటికి కూడా ఉండవు, గుర్తు కూడా పెట్టుకోరు. ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. దాదాపు పెద్ద ప్రాజెక్టులు 4 కూలిపోవడం జరిగి, అయితే సుంకిశాల రిటర్నింగ్ వాల్ కావచ్చు, లేకపోతే ఎస్ఎల్బీసీ టన్నల్ కావచ్చు, ఇతర పంప్ హౌస్ కావచ్చు, ప్రాజెక్టులు కాస్త కూలిపోవడం జరుగుతుంది. ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? సీఎం పేరే గుర్తు పెట్టుకోలేని స్థాయికి నువ్వెందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు? తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు దిగజారుతున్నావు? ఇప్పటికి కూడా స్టిల్ 15 నెలలు అయిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ అధికారంలో లేకున్నా కేసీఆర్ పేరే ఇంకా గుర్తుంది అని చెప్పేసి మనకు తెలంగాణ మాజీ ఫుడ్స్ చైర్మన్ చెప్పడం జరుగుతుంది రాజీవ్ సాగర్ గారు. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.